సో గైస్ ఈ వీడియోలో మనము రావు సైఎస్ బెంగళూరులో జాయిన్ అవ్వచ్చా దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో నేను రీసెంట్గా ఢిల్లీలో ఉన్న రావు సైఎస్కి అంటే ఇన్సిడెంట్ జరగకముందు నేను వెళ్ళాను. సో ఉన్న వాటిలో టాప్ 7 టాప్ 10 ఇన్స్టిట్యూట్స్లో రావు సైఎస్ ఒకటి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ రీసెంట్ డేస్లో 3 మెంబర్స్ అని అఫీషియల్గా అంటున్నారు. కొన్ని వీడియోస్లో స్టూడెంట్స్ చాలా మంది అన్నట్లు చెప్తా ఉన్నారు. సరే ఎనీవే, సో మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకుండా ఉండాలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో రావు ఐఏఎస్ బెంగళూరు విషయాన్ని చూసుకుంటే ఎస్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ కోచ్. అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు. సో చాలా బాధాకరమైన విషయం డెఫినెట్లీ దట్ ఈస్ అ యాక్సిడెంట్. అండ్ ఇంకోటి అలా మాట్లాడుకుంటే చాలా బుక్ షాప్స్ సెల్లార్లోనే ఉంటాయి ఢిల్లీలో. నేను చూశాను అది. టాప్ బుక్ షాప్స్, పెద్ద పెద్ద బుక్ సెంటర్స్, స్టడీ హాల్స్, ఇప్పటికీ చాలా ఇన్స్టిట్యూట్స్ సెల్లార్లో ఉంటాయి. అక్కడ జరిగింది ఏంటి అంటే యాక్సిడెంట్. సో అది తప్పే, దాన్ని ఒప్పు అని సమర్థించకూడదు కూడా. పోయిన ప్రాణాలకు తిరిగి రావు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్క రావు సైఎస్ఏ తప్పు చేసేసింది, ఇంకా ఎవరో ఇన్స్టిట్యూట్ మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ చాలా కరెక్ట్ చేస్తున్నారని ఇక్కడ ఉద్దేశం కాదు. ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే రావు సైఎస్ బయటపడింది, ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రావు సైఎస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. మనకు మినిమం అంటే సెల్లార్లో ఒకటే కాదు, మినిమం ఫైర్ ఎగ్జిట్ లేకుండా ఏదో ఒక సొరంగంలో తోసేసినట్టు స్టూడెంట్స్ని తోసేసేసి ఒక క్లోజ్డ్ రూమ్లో కనీసం ఎగ్జిట్స్ ఉండవు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. ఒకటే ఎగ్జిట్ ఉంటే ఎలా ఫైర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బయటపడతారు? మనం ఎలా ఉంటారంటే మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు రియాక్ట్ అవుతారు అంతే. మళ్ళీ తర్వాత నెల 2 నెలల తర్వాత మళ్ళీ సహజం. సో ఇదైతే ఖచ్చితంగా ఇన్సిడెంట్ అయితే మనిషి అన్నాడు ఎవరు సపోర్ట్ చేయరు, దానికి ఖచ్చితంగా తప్పే, అది తప్పు జరిగింది. కానీ నేనేమంటున్నానంటే దాన్ని క్వాలిటీ ఆఫ్ కోచింగ్తో ముడిపెట్టద్దు. ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో రావు సైఎస్ ఒకటి. రావు సైఎస్ కూడా కొంచెం క్వాలిటీతో మంచి కోచింగ్ అనేది, మంచి మెంటార్షిప్ కానివ్వండి, తర్వాత 100 మెంబర్స్ స్టూడెంట్స్తో అండ్ 1-to-1 మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, ప్లస్ ఇంకొకటి వీళ్ళ దగ్గర ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఉంది. ఏంటి అంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రాక్టీస్ అంటే టీచింగ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు 2 years వరకు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా సపోర్ట్ చేస్తారంటే మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ కానివ్వండి, మనకి ఏమైనా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రావు సైఎస్ బెంగళూరులో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది టాప్ 10 కాదు, టాప్ 15లో ఉంది, అసలు ఇక్కడ జాయిన్ అవ్వద్దు, వేస్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే జరిగింది ఒక ఇన్సిడెంట్, దాన్ని బేస్ చేసుకుని ఇవి ఉన్న మంచి ఇన్స్టిట్యూట్స్లో కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని వాటిలో మనము పూర్తిగా అవాయిడ్ చేయడానికి కూడా లేదు. నాకు కూడా బాధగానే ఉంది, అందరికంటే చాలా చాలా బాధగా ఉంది. అండ్ ఇంకోటి రావు సైఎస్ ఒక స్టూడెంట్ లాగా నేను వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా, కానీ అంతకు మించి రావు సైఎస్లో ఒక ఎంప్లాయ్ పేరు కూడా నాకు కనీసం నాకు తెలియదు. హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసు నాకు. ఓకే, అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి, లోపల పనిచేసే వాళ్ళ గురించి, ఎవరెవరు ఏం చేస్తారు, ఫ్యాకల్టీ గురించి అన్నిటి గురించి తెలుసు. బట్ బెంగళూరులో కొంతవరకు తెలుసు, ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అండ్ ఇదంతా పక్కన పెట్టేసేసి రావు ఐఏఎస్ బెంగళూరులో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో రీచ్ అవుట్ అయితే అక్కడ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఎలా ఉంది, ప్రాపర్గా స్కెడ్యూల్ జరుగుతుందా, స్కెడ్యూల్ ప్రకారం క్లాసులు జరుగుతాయా, ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ ప్రాపర్గా చేస్తారా, టెస్ట్ సిరీస్ కరెక్ట్గా ఉంటుందా, ఇవన్నీ కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు ఏమవుతుందంటే అనుకోవచ్చు మేము అన్నీ గూగుల్ రివ్యూస్లో ఇస్తున్నాం. గూగుల్ రివ్యూస్లో కూడా మనము కాంపిటేటర్స్ కొంతమంది తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ వాళ్ళే స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసి పాజిటివ్గా పెట్టుకోవచ్చు. బట్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది నేను స్టూడెంట్స్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరన్నా ఉంటే ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అవకాశం ఉంటే చూడండి. దానికి సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ బాగున్నారా, బాగా క్లాసులు చెప్తారా, స్కెడ్యూల్ ఎలా ఉంది, పర్సనల్ మెంటారింగ్ ఉందా, మనకి డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారా, అండ్ మనకి 1-to-1 సెషన్స్, ప్లస్ కొన్ని సిచ్యువేషన్లో ఇది లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి కొంచెం మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళు మోటివేషన్ ఏమైనా ఇస్తారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇవన్నీ మీకు ఎలా ఉంది ఏంటి అని ఫీడ్బ్యాక్ తెలియజేస్తే బాగుంటుంది కమెంట్ రూపంలో. తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి సో ఒక అవగాహన వస్తుంది అనేది నా మనవి. ఒకసారి ఆలోచించండి, ఇది జరిగిన తప్పే, తప్పు కాదు అని నేను చెప్పట్లేదు. సో ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అప్.